నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బులెటిన్స్ లోని అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రైతు బోనస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. రైతు బంధు పథకంలో గతంలో భారీ మొత్తంలో నిధులు విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన పంట బోనస్ అలాగే రైతు బంధు చెల్లింపుల వివరాలను ప్రజల ముందు స్పష్టంగా ఉంచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెప్పే లెక్కలకు వాస్తవ లెక్కలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. నేను నిన్న పోయి అచ్చంపేటలో మాట్లాడి ఉన్నదంతా చెప్పొస్తే జూపల్లి కృష్ణారావు ఒక మంత్రి ఉంటాడు. ఇవాళ పొద్దుగాల హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను తిడతా ఉన్నాడట. అది సరే తిడితే కానీ ఆయన ఏమంటాడు, ఇవాళ హైదరాబాద్లో మాట్లాడుతూ మేమిచ్చిన పంటల బోనస్ 3 రైతు బంధులకు సమానము అని మాట్లాడిండు. ఏమన్నా అకలుందా? నీకేమన్నా కొద్దిగా అకలుందా? నకల్ మారనే के लिए भी అకల్ रहना. ఏమంటాడు, మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానమట. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? ఓసారి 1500, ఓసారి 1200. 2 బోనస్లు అయితే ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ 1200 కోట్లు ఎగ్గొట్టినావు. ఈ యాసంగి బోనస్ 1000 కోట్లు ఎగ్గొట్టినావు. అంత కొడితే నువ్వు బోనస్ మీద ఇచ్చింది 2500, 3000 కోట్లు. కానీ నువ్వు ఎగ్గొట్టిన రైతు బంధు విలువ 29,350 కోట్లు. మిస్టర్ జూపల్లి, తెలుసుకోలేక చర్చ పెడదామా? అసెంబ్లీ పెట్టి వచ్చి మాట్లాడతాం. 29,350 కోట్లు రైతు బంధుకు నువ్వు ఎగ్గొట్టినావు. నువ్వు బోనస్ ఇచ్చింది అంత కొడితే 3,000 కూడా దాటదు. కానీ నువ్వేం మాట్లాడినావు ఇలా హైదరాబాద్లో? మేమిచ్చిన బోనస్ 3 రైతు బంధులకు సమానం అంటే తెలుగుగా మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, చిన్న మెదడు ఏమన్నా చిట్లిపోయిందా? నాకైతే అర్థమైతలేదు. చూసి మాట్లాడు. ఏమనుకోవాలి ప్రజలు? కొద్దిగానే ఉండాలనే వద్దా? ఫ్రీ బస్సు పథకం కారణంగా సమయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం మనసూరు గ్రామం దర్గా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న జీపు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మా టీచర్స్ మేము అక్కడ 7 మెంబర్స్ లేడీ టీచర్లను పనిచేస్తున్నాము. ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. వచ్చే టైమింగ్స్ లోపల 4:30కి ఒక బస్సు వస్తుంది సార్, 4:45కి. దాంట్లో 100 మెంబర్స్ దాకా ఉంటారు. స్టాండింగ్ అసలు నిలబడలేము. మార్నింగ్ మళ్ళీ 7:30కి వెళ్తున్నాము. ఆ బస్సు పెళ్లి కూడా మేము 45 మినిట్స్ స్కూల్లో వెయిట్ చేస్తున్నాము. చాలా చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. దెబ్బలు చాలా మందికి దెబ్బలు దాంట్లో ఒక 4-5 మెంబర్స్ ఉన్నారు. మొత్తం ఎంతమంది జీప్లో వచ్చేసి 10 మెంబర్స్ ఉన్నామండి. 10-12 మెంబర్స్ మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్. మైనంపల్లి హనుమంతరావుపై ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి నన్ను చంపుతావా, ఇదేనా రాజకీయం అంటూ ప్రశ్నించి ఆయన రాజకీయ వివాదాలను వ్యక్తిగత కక్షలుగా ముడిపెట్టడం సరికాదన్నారు. నమస్తే. సమస్త తెలంగాణ ప్రజలకు మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి నమస్కారాలు. ఇప్పుడే పొద్దున లేవగానే, నేను ఒక ఎన్ఆర్ఐని, పొద్దున లేవగానే స్వయంగా మైనంపల్లి హనుమంతరావు గారు ఫోన్ చేసి బండ బూతులు నా తల్లిని, భార్య, పిల్లలను అందరిని ఇష్టపడి తిట్టుకుంటా, నేనంటే ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఇతను కిడ్నాప్ చేస్తాడంట, నా బాడీని ఖతం చేస్తాడట. ఇతని యొక్క స్టోరీలు నేను గతంలో కూడా విన్నా. ఇతని ఇంతలో కూడా అమెరికాలో కూడా రూమ్మేట్ల దగ్గర పోయి తన స్నేహితులు కొట్టిన సందర్భాలు మేము చూసినాం. ఈయన గూండాయిజం, రౌడీ గురించి కథలుగా విన్నాం. కానీ నా చరిత్ర కూడా తెలుసుకోవాలి హనుమంతరావు గారు. నేను ఒక ఎర్రంరెడ్డి కుటుంబంలో పుట్టిన, అనేక సాయుధ పోరాటాలు పాల్గొన్నటువంటి కుటుంబం మాది. ఎర్రంరెడ్డి కుటుంబం. మాకు చరిత్ర ఉంది. ప్రాణాలకు భయపడేటోళ్ళని అయితే నేను ఆ వీడియోని పెట్టను. నేనేం వీడియోలో ఏం పెట్టినా హనుమంతరావు గారు, నీకు ఒక 60-70 ఏళ్ళు, ముడ్డి కిందకు 60-70 ఏళ్ళు వచ్చి ఉంటాయి కదా. కేటీఆర్ గారి గురించి కానీ, హరీష్ రావు గారి గురించి కానీ, కేసీఆర్ గారి గురించి కానీ నీకు రాజకీయ పునర్జన్మని ఇచ్చారు. అటువంటి కుటుంబం గురించి, అటువంటి వ్యక్తుల గురించి ఇష్టం ఉన్నట్టు
ఇంతకుముందు ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రి వాళ్ళు బండి సంజయ్ గారి గురించి కూడా ఇష్టమట్టు మాట్లాడావు. నిన్ను ఫాలో అవుతూ నీ కొడుకు కూడా అట్లా మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లగాడు, అతనికి ఒక స్వేచ్ఛ నీవు, ఒక మంచి బుద్ధులు చెప్పు. నువ్వంటే ఎట్లా ఇష్టమన్నట్టు మాట్లాడుతావు. నీ స్థాయి ఏ స్థాయికి దిగదార్చుకున్నావు హనుమంతరావు గారు? పొద్దున ఒక ఎన్ఆర్ఐకి నాకు ఫోన్ చేసేసి లా కొడక కానించి బండబూతులు తిడతావా? నేను తిట్టలేను ఆ మాటలు, నేను అనలేను ఆ మాటలు. నేను ఒక పక్క పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి మహబూబాద్, నేను చెప్తున్నా నా ఊరు పేరుతో రాసి పెట్టుకో, పర్వతగిరి గ్రామం మాది, మహబూబాద్ మండలం, మహబూబాద్ జిల్లా, పూర్వం ఉమ్మడి వరంగల్ జిల్లా. నా గురించి మైక్రో అనాలిసిస్ చేసి మొత్తం ఎవడెవడతోనో ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి నేనే చెప్తా. ఏం కావాలన్నా వస్తావా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి చంపుకో. ప్రాణం మీద ప్రేమ ఉన్నోనైతే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టను, ఈ మాటలు మాట్లాడను. నాకు ప్రాణం మీదనే లేదు. సమాజం కోసం ఏ విధంగా ఉపయోగపడదు. నాకు కూడా 55 పదులు దాటినాయి, 50 ఏళ్ళు వచ్చినాయి. ఏముంటది అన్ని సాధించినాం. నేను కూడా అన్ని సాధించిన, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చిన. నీలాగా నేను రౌడీజం చేసి రాలే. విచక్షణతో చదువుకొని ఒక ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పిహెచ్డి చేసి ఇక్కడ దాకా వచ్చిన వ్యక్తి నేను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడిన దానికి నేను కౌంటర్ ఇచ్చిన. అరే అట్లా మాట్లాడే పద్ధతి కాదయ్యా. కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి అట్లా మాట్లాడే పద్ధతి కాదు. నిన్ను కూడా అరే తురే కూడా ఎట్టుంటుంది, ఆ పెయిన్ నీలో కూడా క్రియేట్ కావాలి, నీకు కూడా నొప్పి తెలవాలని మాట్లాడిన. నేను అట్లా మాట్లాడే తత్వం నాకు ఉండదు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడిగా 14 సంవత్సరాల పల్లకి మోసిన. రేవంత్ రెడ్డి గారిని అనుకోండి, తిరుపతి రెడ్డి వ్యక్తిత్వం ఏందో చెప్తాడు. పిచ్చిగా నీవు నీ పక్కన ఒక రౌడీ గ్యాంగ్ ని పెట్టుకుని వాళ్ళతో ఫోన్ చేసి ఒకటే ఫోన్లు ఉదయం నుంచి. ఆ ఫోన్ నెంబర్ ఎంత అంటే 9542374455 అట. ఎండి గౌష్ అని కనపడతా ఉంది. ఆ ఫోన్ నెంబర్ నుంచి కొడతా ఉన్నాడు, ఉదయం నుంచి కొడతా ఉన్నాడు. ఫస్ట్ ఏదో అన్నోనో కాలర్ కదా అని ఎత్తితే బండ బూతులు. ఏంది నాకు ఆ రికార్డింగులు అటువంటి అనైతిక చర్యలు రావు. రికార్డింగ్ చేసి నీకు వీడియో చేస్తే నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు హనుమంతరావు? నేను అలాంటి వ్యక్తిని కాదు. అంత నీలాగా నీచ స్థాయికి దిగదారలే. ఓ పక్కన 10 మంది గుండాలు పెట్టుకుని నేను కూడా పైసలు చల్లుతా. నేను చల్లలేదా? నేను మొన్న ఎలక్షన్లప్పుడు చల్లలేదా? ఎవరి దగ్గర అడగడం ఎందుకు? నన్ను అడుగు, వివరాలు ఇస్తా. ఎప్పుడు డేటో నేను చెప్తా, అన్ని చెప్తా. వచ్చి కిడ్నాప్ చేసుకో, సావదొప్పుకో. సావడానికి సిద్ధంగానే ఉన్నాయి ప్రజల కోసం. నీలాగా బెదిరించి బతకని నేను ప్రజల ప్రేమతో బతకాలనుకుంటున్నా. ఈ రాజకీయం గిందుకోసం నువ్వు రాజకీయాలకు వచ్చినా. నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ ఉండే. రామాయంపేట ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయడం మంచి ఒపీనియన్ ఉండే. ఒక సోషల్ యాక్టివిటీ చేస్తున్నాడు. అది నువ్వు గింత నీచుడివి, గింత దిగదారే రాజకీయం చేసేటువంటి గిటువంటి వ్యక్తిత్వం వాడు అనుకోలే. ఈ మధ్య కాలంలో నేను 2-3 ఏళ్ళ నుంచి ఫాలో అవుతున్నా. ఇటువంటి వ్యక్తి ఇంత పర్వర్టెడ్, యూ బికెమ్ పర్వర్టెడ్ పొలిటీషియన్. పర్వర్టెడ్ అంటే ఎంత పెద్ద పదమో ఆలోచించుకో. నీకు ఇంగ్లీష్ వస్తే పర్వర్ట్ అయిపోయినావు. ఏంది నీ స్థాయి? ఏంది? నువ్వు 2-3 సార్లు ఎమ్మెల్యేవు, ఎంపీ కంటెస్టెంట్, నువ్వు ఎలా ఉండాలి, ఎంత ఆదర్శంగా ఉండాలి? ఈ స్థాయికి దిగదారి మాట్లాడతావా? ఇక నీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నా. ఏం పీక్కుంటా పిక్కో. ఇప్పుడు చెప్తున్నా, ఈ వేదిక ఏం చేసుకుంటా చేసుకో, ఏం పీక్కుంటా పిక్కో. నా ఆస్తులను విధ్వంసం చేస్తా చేసుకో. ఆస్తుల మీద, ప్రాణం మీద ప్రేమ ఉన్నటువంటి కాదు కాబట్టి నేను చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ నీ అనుయాయ గుండాలకు చెప్పు, ఇది పద్ధతి కాదు. ఇంతకుముందు కూడా అందరు చెప్తున్నారు. మన్న కిషాన్ కన్నకు ఫోన్లు వస్తున్నాయట, ఆయన బాలరాజు గారికి వస్తున్నాయట, యాదవ్కి వస్తున్నాయంట. ఇష్టం ఉన్నట్టు ఒక కౌన్సిలర్ పాప ఉమెన్, ఆమెకు విపరీతంగా బూతులతోనట. ఎన్ఆర్ఐలను కూడా వదిలిపెట్టట్లేవు. అంటే నీది విశ్వాంతరాలు దాటింది. నీ ఇప్పుడు చెప్తున్నా, ఈ వేదిక ఏం పీక్కుంటావు పీక్కో. ప్రాణం తీస్తావా తీసుకో, రెడీగా ఉన్నా. ఆస్తుల విధ్వంసం చేస్తావా చేసుకో. ఏం మాట్లాడతావు మాట్లాడుకో. దమ్ముంటే, ధైర్యం ఉంటే మీడియాకి రిలీజ్ అయ్యి నీ వీడియోలు. ఫోన్లు చేసి బెదిరించుడు కాదు. నేను మీడియా వేదికన మాట్లాడతాను కదా. ఇంతకుముందు మీ గురించి నేను మీడియా వేదికన మాట్లాడినా, ఇప్పుడు కూడా మీడియా వేదికన మాట్లాడుతున్నా. ఇది డెవలప్మెంట్ కోసం నీ కొడుకుని ఎన్నుకున్నారు. డెవలప్మెంట్ కోసం నిన్ను కాంగ్రెస్ పార్టీ లీడర్ గా చూస్తున్నారు. ప్రజలకి ఏమైనా చేస్తామని చూస్తున్నారు. ఈ వ్యక్తిత్వ హననాలు, మా నాయకులను తిట్టడం, మమ్మల్ని తిట్టడం, మమ్మల్ని బెదిరించడం, దీనికి కాదు నిన్ను నాయకుడిగా చూసేది. ఎందుకయ్యా? దేనికోసం చేస్తున్నావు రాజకీయం? నీకు ఆల్రెడీ బీపీ, షుగర్ అన్ని వచ్చుంటాయి. ఆ ఉర్రుడు, ఆ ఊపుడు అవన్నీ చూస్తుంటే ఎప్పుడో నరాల బగిలి సస్తావు. నువ్వు నరాల బగిలి సస్తావు నేను చెప్తున్నా. అది వద్దు. అంత ఆవేశం పనికిరాదు. విచక్షణతో పద్ధతిగా బతుకు. బతికిన నాలుగు ఆదర్శంగా బతుకు. మనం వచ్చిన తర్వాత కూడా మనం ఉమ్మేసే విధంగా బతకొద్దు. నేను చెప్తున్నా, పద్ధతిగా బతుకు. నేను ఒక విజ్ఞుడిగా చెప్తున్నా, ఒక డాక్టరేట్ గా చెప్తున్నా, ఒక ఉన్నత విద్యావంతుడిగా చెప్తున్నా, ఒక ప్రపంచాన్ని చూసిన వ్యక్తిగా చెప్తున్నా. పద్ధతిగా బతుకు. రాజకీయం చేస్తే అట్లా చెయ్యి. లేకపోతే అన్ని మూసుకొని, నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో పండుకో, దుప్పటి పట్టుకొని. ఆ పిల్లగానికి నీ కొడుకు మంచి ఉద్దేశాలు చెప్పమని చెప్పిన, గంతే తప్ప నేనేం లేదు. నేను ఐ వాజ్ ఏ లెక్చరర్. ఒకటప్పుడు చెప్పాలని కూడా చెప్పిన. ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటోడు నాయకుడు అవుతాడు. ఆ ప్రజలను గొంతు నొక్కేటోడు కాదు. నేను ఒక కామన్ కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను ఒక లీడర్ గా మాట్లాడట్లే. ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటోడు నాయకుడు అవుతాడు. వాళ్ళ గొంతు నొక్కేటోడు నాయకుడు కాదు. రాక్షసుడు అవుతాడు.
పర్వర్టెడ్ పొలిటీషియన్ అవుతాడు, ఇలాంటి పిచ్చోడు అవుతాడు. ఏందా పిచ్చి మాటలు, ఏం బూతులు, లాకొడక అని మాట్లాడతావు? గిదాను నేర్పేది నీ మాట్లాడలేనా? తల్లి లేదా, భార్య లేదా, పిల్లలు లేరా, నీకు కోడలు లేదా? మాట్లాడలేమా? మేము మాట్లాడలేమా? పద్ధత అది? ఒకటికి 2 సార్లు ఆలోచించుకో. ఇదేదో నీకు భయపడి నిన్ను విన్నవించుకుంటూ చెప్పట్లా, హెచ్చరిస్తున్నా. ఇది పద్ధతి కాదు. పద్ధతిగా బతుకు, పద్ధతిగా రాజకీయాలు చేయి, లేదంటే అన్ని మూసుకొని పడుకో ఇంట్లో. ఏంది ఇది? మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ చేస్తావు. తిరుపతి రెడ్డి ఎవడు ఎక్కడ ఇన్ని చెప్తా, మొత్తం డీటెయిల్స్ ఇస్తా. ఏం పిక్కో ఇప్పుడు చెప్తున్నా. తస్మాత్ జాగ్రత్త హనుమంతరావు గారు, పద్ధతి కాదు, ఇట్లాంటి రాజకీయాలు చేయకు. తక్షణం ఆపేయండి. ఇది ఒక మంచి రాజకీయం. మన తెలంగాణ లేకుండా ఇంతకుముందు ఇట్లాంటిది ఇంత ముదనష్టం స్థాయికి దిగదారుస్తారా మీలాంటి వాళ్ళు? రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ప్రధాన అనుచరుడు 14 ఏళ్ళు ఉన్న తిరుపతి రెడ్డి వ్యక్తిత్వం మీకు తెలుసు. ఇటువంటి కట్టడి, ఇటువంటి పిచ్చి కుక్కలు కంట్రోల్ చేయాలని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నా, అన్న ఉత్తమ్ కుమార్ అన్న మీకు తెలుసు, బట్టి విక్రమార్క గారు మీకు తెలుసు నా వ్యక్తిత్వం, మీ అందరికీ తెలుసు, కోమటిరెడ్డి అంకన్నా మీకు తెలుసు నా వ్యక్తిత్వం, మీరు చెప్పండి. డీజీపీ గారు కూడా చెప్తున్నా, నాకు గాని మా పార్టీ కార్యకర్తలకు గాని హనుమంతరావు చేత ప్రాణహాని ఉంది, ప్రధానంగా నాకుంది. ఇవాళ హెచ్చరించాడు, ఫోన్ చేశాడు, ఏదట నేను ఎయిర్పోర్ట్ దిగగానే కిడ్నాప్ చేస్తాడట. అన్నింటికి ఇతనే బాధ్యత. ఇతని వెనక మరి మా ఝాన్సీ రెడ్డి ఉందో, మరి లేకపోతే మరి రేవంత్ రెడ్డి గారు అంటే ఇంత నీచ పనులు చేస్తాడు అనుకుంటాడు. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇతను కంట్రోల్ చేసుకోండి, లేదంటే మీ పార్టీని పుట్టి ముంచడం ఖాయం. కాంగ్రెస్ పార్టీని ఇతను ఇట్లా 4 ప్రెస్ మీట్లు మాట్లాడితే కథం, కాంగ్రెస్ పార్టీ హోగా ఇప్పటికే కథమైంది, ఇంకా పూర్తి కథం అయిపోతుంది. ఇటువంటి కంట్రోల్ చేసుకోవాలి, లేదా పార్టీలకి ఎక్స్పెల్ చేయండి. డీజీపీ గారు మీకు చెప్తున్నాను, విన్నవించుకుంటున్నాను, ఈయన ఎన్ఆర్ఐని ఒక ఎన్ఆర్ఐని కూడా బెదిరిస్తున్నాడు. ఫోన్ చేసి ఆయన కాల్ డేటా తీయండి, ఇప్పుడు ఇచ్చిన నెంబరు మీరు విశ్లేషించండి, తెలుస్తుంది. చంపేస్తా అంటున్నాడు, డైరెక్ట్ చంపేస్తా అంటున్నాడు. చంపుకో, ప్రాణం మీద భీతి లేదయ్యా. మళ్ళీ 1కి 4 సార్లు చెప్తానా, నన్ను ముక్కలు ఖండాలు చంపినా, కట్ చేసి చంపినా కూడా నాకు ప్రాణం మీద భీతి లేదు. ప్రాణం మీద ప్రేమ ఉన్నోని గల భయము. నా బ్లడ్ అటువంటిది, నా వంశం అటువంటిది, ఎర్రంరెడ్డి వంశము. నేను పిల్లిలం కాదు, మైనం పిల్లివో. మైనం పిల్లి కాబట్టే నువ్వు ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తున్నావు. లేదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు, కౌంటర్ నీకు ధైర్యం ఉంటే. ఇదేం భాష, ఇదేం కథ, ఇదెక్కడి రాజకీయం? ఐ హేట్ మై సెల్ఫ్ టు సీ సచ్ టైప్ ఆఫ్ లీడర్స్. మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్, ఇటువంటి వాళ్ళ లీడర్లను చూసి అసహించుకుంటా నేను రాజకీయాలు. ఇందుకోసమా ప్రజలకు విజ్ఞప్తిస్తున్నాను, ఇటువంటి నాయకులను మనం ఉపేక్షించకూడదు. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ. ఒకవైపు ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఉద్యోగులు మరోవైపు నెలల తరబడి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నుండి శాలరీస్ రావట్లేదండి. 5 నెలల నుండి జీతాలు లేవు. జీతాలు లేక మేము అడిగినాము అని అంటే వాళ్ళు ఎవరు స్పందించరు, గవర్నమెంట్ తరపు నుంచి స్పందించరు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి తీసి పడేస్తారు. ఇట్లా అంటే నెలకి వేద్దాము అని చెప్పేసి అని అంటారు, నెలకి వేయరు. కాంట్రాక్టర్స్ తోని మాట్లాడితే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు, వాళ్ళు ఏది స్పందించరు అసలు. అంటే ఈ టైంకి వేస్తాం మేము అని చెప్పేసి ఒక మాట మాట్లాడరు. ఇట్లనే మేము ఇంట్లో ఇబ్బందులు పడుకుంటా, ఫ్యామిలీస్ చూసుకోలేక అనేది అప్పులు చేసుకుంటే ఇట్లా బతకడమే అయిపోతుంటది అన్నట్టు. సిటీ అంటే కొంచెం ఖర్చులు ఎక్కువనే ఉంటాయి. ఇంకా సిటీ అన్నప్పుడు రెంట్లు, స్కూల్ ఫీజులు, దాదాపు స్కూల్ ఫీజులు అంటే 1,00,000 దాడుతుంది. ఆ ఇంట్లో బాధ్యతలు ఉంటాయి, అవన్నీ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి. అవన్నీ కాకుండా టైం టు టైం రావాలి పోవాలని చెప్పేసి ఉంటాయి టైమింగ్స్ అనేది. ఇట్లా టైం టు టైం వచ్చినా, లీవ్ పెట్టకుండా వచ్చినా ఇట్లా మాకు శాలరీస్ ఉండవు. ఇల్లేముంటది ఇంకా గడవడం అనేది, పక్కన వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని అప్పులు చేసుకొని మళ్ళీ రాగానే వాళ్ళకి పే చేయడం, ఇదే అయిపోతుంది రొటీన్ గా. ఎవరు ఆగరు, ఆ ఇంట్లో తిడుతుంటారు, అమ్మ ఉంటే ఉండు లేకపోతే ఇంట్లోకి వెళ్ళిపో అని రెంట్ వాళ్ళు అనడము, ఆ స్కూల్ ఫీజులు కడతారా లేకపోతే తీసేయండి స్కూల్స్ నుంచి అని చెప్పేసి వాళ్ళు అనడము. ఇప్పుడు ఇంట్లో గడవాలి అని అంటేనే కదా ఇప్పుడు మనము డ్యూటీకి వచ్చేది. ఆ డ్యూటీ తరపు నుంచి కూడా శాలరీస్ రాకపోతే ఇంకెట్లా గడుస్తుంది ఇంట్లో? అంటే సిటీని డెవలప్ చేయడానికి మాత్రం పైసలు ఉంటాయి, ఖాళీ కాంట్రాక్టర్స్ ఒక జీతాలు వేయడానికి మాత్రం పైసలు ఉండవు, అంతే. అదొకటి. బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపు, సీతారామ ప్రాజెక్టు మట్టి తరలింపు వ్యవహారంపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫుడ్ పార్క్ భూములను తక్కువ ధరలకు ఆంధ్ర కంపెనీకి కట్టుబెట్టారని, ఇందులో కొంతమంది మంత్రుల కుమారులు వాటాలు తీసుకున్నారని ఆరోపించారు. బుగ్గపాడులో ఏం చేస్తున్నారు, మన దాంట్లో ఏం చేస్తున్నారంటే
ఆంధ్ర కంపెనీలకి అగ్వకి 72 ఎకరాల భూమి ఎకరం 42 లక్షలకి ప్రభుత్వం అప్పుడు నిశ్చయం నిర్ణయిస్తే దానికి సగానికి అడ్డి చేరికి పావు చేరికి వాళ్ళకి అప్పగించి అందులో మంత్రుల కొడుకులు వాటాలు తీసుకున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అది నిజం కాదా? అది మేము ఈ వేదిక బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. దీని మీద విచారణ జరపండి. దానికి మొత్తం మట్టి నింపడానికి మీరు సీతారామ ప్రాజెక్టు నుంచి మట్టి తీసుకొచ్చి కోట్లాది రూపాయల మట్టిని కొల్లగొడతా ఉన్నారు. ఓ పక్కన మట్టి దోపిడి, ఇంకో పక్కన భూ దోపిడి, ఇంకో పక్కన చూస్తే హైదరాబాద్ లో భూములు దోపిళ్లు, ఖమ్మంలో చూస్తే ఖమ్మంలో దోపిడి, అటువైపు పోతే పినపాక రేఖాకాంతారావు గారి సైడ్ భద్రాచలం సైడ్ పోతే ఇసుక దోపిడి. ఏం చూసినా కూడా వెరసి 2.5 సంవత్సరాల్లో అంటే ఇంటర్వెల్ వరకు మనం చూపింది దోపిడీ రాజ్యం. దండుపాలెం బ్యాచ్ తప్పితే ఏ సంక్షేమం లేదు. అవునా కాదా నేను అడుగుతాను. తమిళనాడులో హజ్ యాత్రికులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. విలాపురం జిల్లా జానకిపురం సమీపంలో చెన్నై నుంచి పికలత్తూరుకు వెళ్తుండగా వ్యాన్ ముందు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం సమయంలో వ్యాన్ లో 24 మంది ప్రయాణికులు ఉండగా వారిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లో ఓ యువకుడిపై పోలీసుల దాడికి సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది. రామ్నగర్ ప్రాంతంలో దారికి అడ్డంగా బైక్ పెట్టాడన్న కారణంతో యువకుడిని ఇంటి నుంచి బయటకు లాగి కర్రలతో కొట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులను గుర్తించగా వారితో వాగ్వాదానికి దిగడంతో ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన కరీంనగర్ 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అరుణాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోయర్ సబ్సినర్ జిల్లా యాజాలి ప్రాంతంలో పూనా నింప్కో కాలనీ వాగులు పొంగిపొరడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీటి ప్రవాహానికి ఇల్లు, వాహనాలు, పశువులు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. पूरा खत्म, गाड़ी भी कितना गाड़ी ले गया, पूरा गाड़ी ले गया। ये देखो गाड़ी को भी ऐसे कर दिया पूरा। ये अंदर में 10-15 तो क्वार्टर था, पूरा खत्म। अंदर में आदमी ताना नहीं है, मालूम नहीं। अभी 6 बजे से शुरू हुआ है पानी आना। देखो पूरा क्वार्टर खत्म। ये देखो ये पूरा क्वार्टर है, ये देखो पूरा अंदर में 10-15 तो क्वार्टर पूरा खत्म कर दिया। गाड़ी को भी देखो, गाड़ी भी पूरा डैमेज हो गया। वो देखो మనుషులకే కాదు మూగజీవాల పట్ల కూడా ప్రేమ, కరుణ చూపించేవారు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. తమిళనాడుకు చెందిన ఓ వృద్ధ మహిళ తన పెన్షన్ డబ్బులతో ఏళ్లుగా వానరాలకు ఆహారం అందిస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. వృద్ధాప్య సమస్యలు ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఆమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుడ్ బాయ్. போடுங்க வரோம். இந்த பக்கம் பார்த்து இருக்குல்ல, இந்த நீங்க வண்டி நிப்பாட்டுவீங்கல்ல, போர்டு ஒன்று வச்சிருக்காங்களா மரத்துக்கிட்ட, சரி வைக்கிறது இல்லை. ஆமா அந்த அம்மா வந்துட்டாங்க. ஸ்டாண்டு போடக்கூடாது, மொபைல் வச்சுட்டு எடுக்கணுமா? நான் சொல்லிட்டேன், வேணா அரெஸ்ட் பண்ணிக்கலாம், உள்ள போடுங்க சார் அப்படின்ட்டு. என்ன அதானே அவங்க எடுக்க விட மாட்டேன்றாங்க. அந்த போய் சத்தம் போட்டு விட்டேன். பர்வீன் வீட்டுக்கு அவ்வளோ வருமா? இவனுக்கு அவ்வளோ கூட தெரியாது. கொஞ்சம் அப்படி முன்னாடி I feel sorry. ஐயா Video. Right. Video. No. What? Only one. Go. Good girl.
சாப்பிடு, அந்த ஒன்றை சாப்பிடு, அப்புறம் என்ன இங்க உனக்கு என்ன 3ஆவதா? போடா. போட்டு வாங்கிட்டு போ. இறங்க 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 இறங்கு. போடுங்க எல்லாம் காலி. இந்த ஐயப்பா குழந்தையோட வராப்பா. சார் இருப்பா, அதை சாப்பிடு. கையில் இருக்கிறத முடிச்ச போட்டிருக்காங்க. இங்க போ, அங்க போ, அங்க போ. இங்கே உட்காந்துருக்க, அங்கிட்டு போ. குட் கேர்ள். அதான் உங்க கோட்டை முடிஞ்சிருச்சு. இது அடுத்த செக்ஷன் போக வேண்டியது.